వచ్చిందేమో ఒక రకంగా, మనకు నచ్చంది ఇంకో రకంగా. 100% కమిటీ చాలా ఉంటాయి, అన్ని సర్దుకుంటాయి. డెఫినెట్ గా అన్నిటికన్నీ కూడా అవుతాయి. బీజేపీ బీఆర్ఎస్ ఎదురు చూస్తున్నట్టుగా ఇక్కడ ఇలాంటివి ఏమీ జరగవు. పేషెన్స్ తో ఉంటే అన్ని కూడా అన్ని సెటరేట్ అవుతాయి. ఓపిక ఉండాలనుకున్నాం. అందుకని అధికారంలో ఉండి మంత్రి స్థాయిలో ఉండి అలా పిల్లలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మాట్లాడితే ఎవరు భరిస్తారండి? ఎవరు భరిస్తారని అడుగుతున్నా నేను. అందుకే చిన్నారెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. అందుకే పెద్ద మనిషి నువ్వు చెప్పాలంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, మైక్లలో మాట్లాడి పరువు తీయడం ముఖ్యమంత్రి మార్చే ఆలోచనతో చేస్తున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి మార్చే ఆలోచనతో చేస్తున్నారు. పార్టీకి నష్టం చేసే పనులు ఎవరు చేసినా ఉపేక్షించాలని పార్టీ అధిష్టానం ఉపేక్షించదు, పిసిసి కూడా ఉపేక్షించదు. ఒక మాట చెప్తాను. ఇందాక ఇందిరా శోభన్ గారు తర్వాత తిరుపతి రెడ్డి గారు ఇద్దరు మాట్లాడినారు. శోభన్ గారు పార్టీకి నష్టం చేసే ఏ చర్యనైనా ఖండించాల్సిందని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పింది. దాన్ని అందరం అంగీకరిస్తాం. పార్టీకి నష్టం చేసే చర్యను ఖండించాలి. కానీ పార్టీకి నష్టం చేసే చర్యను ఖండించడంలో ఒక వర్గం వాళ్ళు చేసినటువంటి చర్యలేమో పార్టీకి చాలా బ్రహ్మాండంగా కనబడతాయి. రాత్రి సస్పెండ్ చేశారు. ఎల్బీ నగర్ లో బీసీలకు సంబంధించిన నాయకత్వాన్ని ప్రశ్నించి అవమానించినందుకు సస్పెండ్ చేశారు. వాళ్ళ వంతు కూడా వస్తుంది. అన్ని చదివిపోతాయి. సంగారెడ్డిలో బహిరంగ సభలో నేను పోటీ చేయను, నా శ్రీమతి పోటీ చేస్తుంది, ఆమెనే మీ ఎమ్మెల్యే అని చెప్తే డిస్కస్ చేశారు. ప్రజల నాయకుడు అన్నప్పుడు ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళు నాయకులు అవుతారనా? ప్రజలు చెప్పాలి. మరి పార్టీ ఇక్కడనేమో సురేఖ సభ్యత్వం కాదు కదా, పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డిని మీరు వైస్ ప్రెసిడెంట్ చేయడం సభ. సో థ్యాంక్ యూ అండి. ఈ టాపిక్ క్లోజ్ చేసే సమయం వచ్చింది. అల్టిమేట్ గా చూస్తున్నాం కొండా సురేఖ రిప్లై 3 days అంటే 1 day లోనే ఇచ్చారు. మరి ఇంకా క్రమశిక్షణ కమిటీ ఏముంటది, ఆ రిప్లైతో సాటిస్ఫై అవుతుందా లేదా పలానా దాని మీద ఇమ్మని రిప్లై ఇవ్వమని మళ్ళీ అడుగుతుందా? బట్ ఇక్కడ కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ మీద మాత్రం ఆల్రెడీ కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక 36 సంవత్సరాల బిజినెస్ మ్యాన్ ని ఐరన్ రాడ్స్ తో కొట్టారు, స్టిక్స్ తో కొట్టారు అని చెప్పి ఒక 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. దాన్ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేశారు. సో అటు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా రెండు, పార్టీ పరంగానేమో షోకాజ్ నోటీస్ ఇచ్చారు, ప్రభుత్వ పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా సుమంత్ మీద కేసు కూడా నమోదు చేశారు. గతంలో సుమంత్ మీద ఆరోపణలు వచ్చాయి, ఆయన్ని తీసేశారు. బట్ అక్కడతో ఆగారు. బట్ ఇది ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఇన్సిడెంట్ ఎఫ్ఐఆర్ నమోదైన దానిలో ఇది ఏ రోజు జరిగింది అంటే గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారట. సో ఇది గొంగిడి హరికృష్ణ దగ్గర 30th July 2026 రోజు దాడి చేశారని చెప్పి ఇవాళ కేసు నమోదు చేశారు. అంటే 20 రోజుల క్రితం జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేశారు. అంటే 20 రోజుల క్రితమే తెలిసినా ఇప్పుడు ఎందుకు నమోదు చేశారంటే ఇది అర్థమై ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కామెంట్ చేశారు కాబట్టి సుమంత్ని చేద్దాం. అంటే సుమంత్ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్ కూడా